అభివృద్ధి సంక్షేమం కలగలిపిన రూపం నారా చంద్రబాబు నాయుడు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు ఎక్కడికక్కడ వేడుకలు జరిపారు. ప్రధాని మోదీ వంటి ప్రముఖులు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లులో వేద పండితులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు చంద్రబాబుకు ఆశీర్వచనం అందించారు. చిన్నారులతో కలిసి చంద్రబాబు కేక్ కోశారు. అనంతరం చిన్నారులకు తినిపించి వారితో సరదాగా గడిపారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ విభాగం, బీసీ సెల్, పార్టీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. బీసీ నేతలు ట్రాక్టర్ ట్రాలీపై భారీ కేక్ తీసుకొచ్చి కోసి పంచారు. తిరువూరులో కూటమి అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ భాజపా అభ్యర్థి సుజనా చౌదరి భారీ కేక్ కోసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. గుడివాడలో తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. రాము దంపతులు సైకిల్ తొక్కుతూ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తంగిరాల సౌమ్య కేక్ కోసి చంద్రబాబు సేవలను కొనియాడారు. బాపట్ల జిల్లా చీరాలలో తెదేపా అభ్యర్థి ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో బాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. గుంటూరులో కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో 74 కిలోల కేక్ కోశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. విశాఖలో ఎంపీ అభ్యర్థి భరత్, తెదేపా నేత గండి బాబ్జీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 74 కిలోల కేకును కోసి కార్యకర్తలతో తన సంతోషాన్ని పంచుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కేక్ కోసి పార్టీ నాయకులకు తినిపించారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని కొనియాడారు. తిరుమలలో తెదేపా నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెదేపా నేత శ్రీధర్ వర్మ శ్రీవారి ఆలయం వద్ద 750 కొబ్బరికాయలు కొట్టారు. అదేవిధంగా స్వామివారికి 7.5 కేజీల కర్పూరం సమర్పించారు. తెలంగాణలోనూ బాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ భవన్లో 74 కేజీల భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. హైదరాబాద్ లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను అభిమానులు, ఐటీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. హైటెక్ సిటీ ముందు కేక్ కట్ చేసి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు వల్లే తామంతా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఏపీ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఎంతో దోహదపడుతూ వచ్చిందని ప్రధాని మోదీ కొనియాడారు. చంద్రబాబుకు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్, రాజకీయంగా, పరిపాలన పరంగా అనుభవజ్ఞులైన ఆయన నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచన చేస్తారన్నారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.